ఈ 3 అయ్యాక ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. ఇది ఇంకా గొప్ప క్వాలిటీ, పౌరాణికుడికి ఉండవలసిన గొప్ప లక్షణం. సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి, మహాత్ములతో స్నేహం చెయ్యాలి. ఉత్తములతో స్నేహం చేస్తే తగాదాలు రావు, అతి ప్రసంగం ఉండదు, ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. వాళ్ళు భవబంధాలు వదిలిస్తారు. అందువల్ల సత్సాంగత్యం చెయ్యాలి, సత్సాంగత్యం చెయ్యాలి తప్ప దుస్సాంగత్యం చేయకూడదు. ఏం వ్యసన పరులతో స్నేహం చేస్తే ఉంది, వాడేదో తాగుబోతే వాడితో తిరిగితే నీకు కూడా అదే పోస్తాడు కాస్త. అదే గుళ్ళోకి వచ్చేవాడితో వస్తే వాడు చక్క తీర్థం పోయిస్తాడు హాయిగా. ఇలా ఉపన్యాసాలకు వచ్చేవాడితో స్నేహం చేస్తే వినవయ్యా ఓసారి విను అంటాడు, విన్నాక వాడే మారిపోతాడు. ఇలా మహాత్ములతో స్నేహం చెయ్యాలి. సాంగత్యం సజ్జనై సహా అని స్పష్టముగా వ్యాసుడు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు. పౌరాణికుడికే కాదు అందరికీ ఉండాలి ఆ లక్షణం. ముఖ్యంగా పౌరాణికుడికి తప్పనిసరిగా ఉండవలసింది సజ్జన సాంగత్యమే. దానివల్ల వచ్చే లాభం అంతా ఇంత కాదు. ఎందువల్ల చెప్పమంటారా? కొంతమందితో యాత్ర కడతాం, అందులో కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 1 గంటకు పడుకున్నా 4ంటికి లేచిపోతారు. అప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాడు వాడితో పాటు రూములో పడుకున్న వాళ్ళంతా వీడి వల్లైనా బలాత్కారంగా 4ంటికి లేస్తారు. వాడు చన్నీళ్ళు స్నానం చేస్తే వీళ్ళకి కన్నీళ్ళు వచ్చినా వేడినీళ్ళు మానేసి వీడు చన్నీళ్ళే చేస్తాడు. వాడు కనుక ఎక్కడ పడితే అక్కడ తిరగకపోతే వీడితో కూడా ఉండడం వల్ల అవే తింటారు వాళ్ళు కూడా. అతడు పురాణం వింటారు వీళ్ళు కూడా. ఈ విధంగా తీర్థయాత్రల్లో సత్సాంగత్యం వల్ల మారిన వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా దుస్సాంగత్యం చేసిన వాళ్ళు ఉన్నారు. గురువు గారికి నేనెందుకు అట్టేయకూడదు అని ఒక ఆవిడ, నేను గురువు గారికి ఆ మాత్రం చేపలు ఎందుకు పెట్టకూడదు, శబరేమో రాముడికి అంగిలి పొడి పెట్టింది కదా, నేను గురువు గారికి భక్తురాలు కదా చేప పెడతాను, నేను పాపని అన్నావిడ ఒక ఆవిడ ఉండొచ్చు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా సత్సాంగత్యం చేస్తే దానివల్ల సమస్త దోషాలు పోతాయి. అసలు సాంగత్యం వద్దన్నారండి. ఎవరితో ఎక్కువ రాసుకు పూసుకు తిరక్కు. ఎక్కువగా తిరిగితే ఏదో ఒకనాడు తగాదా వచ్చి తీరుతుంది. అందుకని సంగము విడువగవలయును, సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలం. నాయన, ఎవరితోనూ అతిగా స్నేహం చెయ్యకు. అసలు సాంగత్యమే పెద్ద దోషం. కానీ సాంగత్యం లేకుండా బ్రతకడం కష్టం కనుక అప్పుడేం చేయాలి? సత్సాంగత్యం చెయ్యి. సాంగత్యం ఒక రోగమైతే ఆ రోగానికి ఔషధం మందు సత్సాంగత్యం. సంగ రుజకు ఔషధంబు సద్భజనమిలన్. సాంగత్యం అనే రోగమును తొలగించే మంచి ఔషధం అన్నమాట. కరోనా అనే దానికి వ్యాక్సిన్ ఎటువంటిదో అటువంటిది ఇది. అటువంటి అపూర్వమైనటువంటి రోగానికి అపూర్వమైనటువంటి ఔషధం సత్సాంగత్యం. అందుకనే పూర్వకాలంలో సాంగత్యం విడవలేం కనుక సత్సాంగత్యం చేసేవారు. అది కూడా అవసరమే, అది ఉంటేనే మనం తరిస్తాం. ఈ 4 ఉన్న పౌరాణికుడు సూతుడు. అందుకని వాళ్ళు ఈ 4 నీలో ఉన్నాయి కనుక నువ్వు మాకు ఒక గొప్ప పురాణం చెప్పు. ఆ పురాణాల్లో కూడా మేము అమ్మవారి భక్తులం కనుక జగన్మాత శ్రీ లలితాపరాభట్టారికకి సంబంధించిన విశేషములతో కూడిన పురాణం చెప్పు. అమ్మ పరమ లలితాస్వరూపిణి, కోమలస్వరూపిణి, అవ్యాజ కరుణామూర్తి. ఆవిడ చరిత్ర, సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యములతో కూడిన కథ, అనేక యుగములతో కూడిన కథ, అనేక బ్రహ్మాండములతో కూడిన కథ మాకు చెప్పమని అడిగితే అప్పుడు ఆయన గురువుగారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి, వేదవ్యాసునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఆయన దయవల్ల నేను ఈ పురాణములను శ్రద్ధతో విన్నాను, కంఠస్థం చేశాను, వాటిని మీకు చెబుతున్నాను, మీరు కూడా వినండి. ఇదంతా గురుకటాక్షం. నాకు గురుకటాక్షం తప్ప మరి ఏమీ లేదని వినయంగా చెప్పాడు సూతుడు. గురుకృపాహి కేవలం, గురుకృప తప్ప మరో ఏమీ లేదు. ఎక్కడో ఒక బిల్డింగ్లో నేను చూశాను గురుకృప అని ఉంటుందన్నమాట. అది చాలా గొప్ప పదం. గురుకృప గురుకృప అని 3 సార్లు అనుకుంటే గురువుగారు ఎక్కడున్నా ఆయన కృప మన మీద పడుతుందట. అందుకని పూర్వకాలంలో మమ్మారు గురుకృప 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 అనుకుని అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేవారట. గురుకృప అంటే గురువుగారి యొక్క కృప అని ఒక అర్థం. గురువు అంటే పెద్ద, గురులింగము అంటే పెద్ద లింగం అని అర్థం అనమాట. లఘువు గురువు విన్నారుగా మీరు. లఘువు అంటే చిన్న, గురువు అంటే పెద్ద.
గురుకృప అంటే మహాకృప, పెద్ద కరుణ, మహాకృప అని అర్థం. అందులో అంత అంతరార్థం ఉంది. అందుకని గురుకృప అనుకుంటే ఇటు గురుకటాక్షము ఉంటుంది, అటు అమ్మవారి యొక్క మహాకృప ఉంటుంది. అసలు గురు శబ్దానికి అమ్మే అని అర్థం. అందుకే గురుమూర్తి అని అమ్మవారికి పేరు. అమ్మవారు మీ గురువుగారి రూపంలో ఉంది అని ఒక అర్థం. ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన మహారూపమును గురుమూర్తి అంటారు. ఇంకా అంతకంటే పెద్ద రూపం మరొకట్లేదు, ఎందుకంటే అన్ని బ్రహ్మాండాలలోనూ వ్యాపించి ఉంది కనుక. అంతటి రూపము కలిగినది అమ్మ. అటువంటి గురుకృప వల్ల నేను ఈ పురాణం చెబుతున్నాను, వినండి. ఒకప్పటి మాట, ప్రళయం అయిపోయాక ఈ జగత్తంతా శూన్యం అయిపోయింది. మహాప్రళయకాలంలో 100 సంవత్సరములకి తక్కువ కాకుండా ఏకధాటిన ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి. ఆ నిప్పుల వల్ల భూమండలం అంతా దగ్ధమైపోతుంది. ఒక భూమండలమనే కాదు, అన్ని అండములు నాశనం అయిపోతాయి. అప్పుడు దేవలోకం కూడా ఉండదండోయ్. మహాప్రళయకాలంలో స్వర్గము ఉండదు, పాతాళము ఉండదు, అసలు ఏ లోకాలు ఉండవు. కొన్ని అండములన్నీ నాశనం అయిపోతాయి. అవి ఎలా అయిపోతాయి? భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయట. అందుకే ఇక్కడ రాశాడు, భస్మీపటలం అనే శబ్దం రాశారు. చాలా ఆశ్చర్యకరమైనదనమాట. ఇంక ఏమీ లేదు అప్పుడు. ఎంత భూమి లేదు, నీరు లేదు, నీరు కూడా ఆవిరైపోయింది. వాయువు అది కూడా వేడిగా అయిపోయిందనమాట ఈ నిప్పుల వల్ల అనమాట. అంటే 100 సంవత్సరములు అంతటి అగ్నివర్షం కురుస్తుందట మహాప్రళయకాలంలో. ఆ స్థితి భూమి మీద ఆ టైములో ఉన్నవాళ్ళు అనుభవిస్తారు. అందుకే అలాంటి ప్రళయంలో నాశనం కాకుండా ఉండడానికి ముందే ముక్తి పొందండి అన్నాడు. అది మీకు గ్యారంటీగా ఇచ్చే శక్తి లలితా సహస్రనామానికి ఉన్నది. అవన్నీ మీరు క్రమక్రమంగా వింటారు, అనుషంగికంగా వస్తాయి నెక్స్ట్ దీంట్లో. దానివల్ల మొత్తం లోకాలన్నీ తగలబడిపోయాయి. నీరు లేదు, మీరు లేరు, ఈ భూమి అది ఏ లోకాలు లేవు, సమస్తం భస్మం. విల్లయ్య కృశానుకీలముల వేడిమి బోడిమి మాలి వెల్మిడిల్ కలసిన భూతధాత్రి అని మనుచరిత్రలో అలసాని పెద్దని రాసింది ఇదే. భయంకరమైన అగ్నిజ్వాలల వల్ల మొత్తం భూతధాత్రి అంతా కూడా బూడిదైపోయింది. బూడిద కుప్ప తప్పేం లేదు, భస్మమే. శివుడి మీద మనం పోసే విభూతి ఎలా అయిందో అలా అయిపోయిందిట. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ బూడిదైపోయినాక, జనమంతా నాశనం అయిపోయాక 100 సంవత్సరములు ఒక మహావర్షం కురిసింది. 100 ఏళ్ళు వర్షం అది. ఓయ్ బాబు, ఆ వర్షాన్ని ఇంద్రుడు కురిపించిన వర్షం కాదు గనక మనం వర్ణించలేం. ఇంద్రుడు కురిపించే మేఘాల వల్ల వచ్చే వర్షమే మొత్తం రేపల్లిని బృందావనాన్ని అతలాకుతలం చేసింది అని భాగవతంలో చెప్పుకున్నాం. అటువంటిది ప్రళయకాలంలో కురిసే మేఘాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ పుష్కలావర్త సంవర్తాది విచిత్ర మేఘములు కొన్ని ఉంటాయి. ఈ మేఘములకి అప్పుడు ఎవడు నాయకుడు అంటే ఆ కమ్మ తప్ప వీరెవ్వరూ ఉండరట. అటువంటి మేఘములు ఆకాశాన్ని ఆవరించి 100 సంవత్సరముల పాటు ఎక్కడ కటిక చీకటి తప్ప ఏమీ లేకుండా చేసి వర్షం కురుస్తాయి. ఆ మేఘములు ఆకాశంలో అలుముకుంటే ఆ దట్టమైన మేఘముల వల్ల భూమండలమే కాదు, ఏ లోకంలోనూ వెలుతురుండదు. ఎందుకని సూర్యుడు లేడు. అనక్షత్రంబు, అచంద్రంబు, అనర్కంబు అన్నారు. అంటే ఎక్కడ నక్షత్రాలు ఉండవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, ఏ గ్రహము లేదు, అసలు వెలుతురిచ్చే వస్తువే లేదు. అంతలా ప్రపంచమంతా గాఢాంధకారం అయిపోయింది. అంత గాఢాంధకారం చేసినటువంటి మబ్బుల్ని కారు మబ్బులు అంటారు. కారు అంటే చీకటి, కటిక చీకటి తప్ప ఏమీ లేనటువంటి మబ్బులు అన్నమాట. అటువంటి మబ్బులు 100 ఏళ్ళు వర్షం కురిపిస్తాయట. అప్పుడప్పుడు అందులో వెలుతురు ఏమిటంటే మెరుపు తీగలు. అందులో పెటిల్ పెటిల్ అనే శబ్దంతో ఉరుముతూ పిడుగులు పడుతూ మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులు మెరిసినప్పుడే ఎవడన్నా బతికుంటే కనపడతాయి. అక్కడ బతికున్నవాడు ఎవడు లేడుగా, అంతా బూడి తప్పేమీ లేదు కదా. అటువంటిప్పుడు ఆ వెలుతురు ఉన్నా లేకపోయినా ఒకటే అన్నారు. అటువంటి కాలంలో కురిసిన 100 ఏళ్ల వర్షమునకు సమస్త లోకములు జలమయమైపోయాయి. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసూనవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః.
ఆనాడు జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు. ఆపహ అంటే నీరు. ఈ నీటిని నారాహ నారములు అంటారు. అంటే ఈ జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు, ఆ నీటినే నారములు అన్నారు. సంస్కృతంలో నారాహ అది తత్సమమైతే నారములు. అందులో ఆ ప్రళయకాలంలో ఒక ఆయన గాఢంగా పడుకుని నిద్రపోతాడు. ఆయనలో నీరున్నది, ఆయన నీటిలో ఉన్నాడు. నీరు ఆయనలో ఉండి ఆయనలో ఈ నీరు ఉంది కాబట్టి నార అయనః నారాయణ అన్నారు. నారాయణుడు నారములే నివాసముగా కలవాడు, నీటిలోనే ఉండువాడు, నీటిని తన యందు ఉంచుకునివాడు. అలా గాఢంగా అందులో పడుకుని నిద్రపోతాడు. అప్పుడు ఆయన శరీరం అంతా జలమయం, అందుకని కూడా నారాయణుడు అన్నారు. అంటే ఇదొక్కటే కదా అర్థం, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అర్థం ఒకటి చెప్తారన్నమాట. అనగా నారములను తనవములుగా వ్యాపింపచేయునవి, శరీరముగా మారునవి. నీరే శరీరంగా మారిపోయింది కనుక నారాయణుడు, నీరే శరీరములో ఉంటుంది కనుక నారాయణుడు, నీటిలో ఆయన ఉంటాడు కనుక నారాయణుడు అన్నారు. ఇది కాకుండా నారము అంటే జ్ఞానము అని కూడా అర్థం. ఆయన ఎప్పుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానంలో ఉంటాడు, ఆయనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. నారము అంటే మనందరము కూడా నారములమే. ప్రాణము కలిగిన జీవులను నారములు అంటారు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, ప్రాణులందరూ ఆయనలో ఉన్నారు, అందువల్ల కూడా ఆయనని నారాయణుడు అన్నారు. ఇంతకీ నారాయణుడు అంటే ఇంకొక అర్థం ఏమిటనమాట, మనందరిలో ఉండువాడు, మనమందరము ఆయనలో ఉండువారము అన్నమాట. అటువంటి కారణం చేత కూడా ఆయన నారాయణుడు అన్నారు. అటువంటి మహానుభావుడు నారాయణుడు ఆ సమయంలో గాఢంగా అందులో నిద్రపోతాడు. ఈ మహాప్రళయం అయ్యాక 1000 యుగముల కాలం గడుస్తుందిట. ఈ వర్షాలు కురిసి మొత్తం అంతా నీరు తప్ప ఏమీ లేని కాలంలో విష్ణుమూర్తి గాఢంగా నిద్రపోవడానికి వెళ్ళిన కాలం 1000 యుగములు. ఈ 1000 యుగములు బ్రహ్మగారికి ఒక రాత్రి. తుల్యం యుగ సహస్రం వై నైశం కాలముపాస్య సహ. ఈ 1000 యుగముల పాటు 1043,20,20,000 సంవత్సరములు అన్నమాట. ఇప్పుడున్న ఈ మానవ కాలమానం ప్రకారంగా 43,20,000 ఇంటూ 1000 అయితే అది బ్రహ్మగారికి ఒక రాత్రి. అంతకాలం ఆయన గాఢంగా నిద్రపోతాడు, ఒకటే నిద్ర. ఆ నిద్ర కూడా ఎక్కడ నిద్రపోతాడు ఆయన? విష్ణుమూర్తి బొడ్డులో లోపలికి వెళ్ళిపోతుంది ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో ఆయన నిద్రపోతాడు. ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి బయటకు వచ్చిన తామర పువ్వు ఉందే, అది వికసించి ఉన్న తామర పువ్వు ముడుచుకుపోతుంది, మొగ్గ అయిపోతుంది. ఈ మొగ్గలోనే బ్రహ్మగారు కూడా గాఢంగా నిద్రపోతాడు. అంటే మొగ్గలో ముడుచుకుపోయాడు అనమాట, తలుపేసుకు పడుకున్నట్టుగా. మన ఇంట్లో తలుపేసుకు పడుకున్నట్టుగా బ్రహ్మగారి తామర పువ్వు మూసుకుని అందులో పడుకుంటాడనమాట, ఓ పసిబాలుడిలా. ఆ మొగ్గలో పడుకున్నాక మొగ్గ ఏమవుతుంది, కిందకి దిగిపోయి విష్ణువు నాభిలో నుంచి పొట్ట లోపలికి వెళ్ళిపోయి లీనమైపోతుంది. ఇప్పుడు ఆయన శ్రీమన్నారాయణుని బొజ్జలో నిద్రపోతున్నాడు అనమాట. 1000 ఏళ్ళు హాయిగా ఉన్నాడు ఆయన. ఆయనకే విష్ణుమూర్తి బొజ్జలో 1000 ఏళ్ళు నిద్రపోయాడు. 1000 ఏళ్ళు అంటే 1000 యుగములని అర్థం. 43,20,000 సంవత్సరాలు ఉంటూ 1000 యుగములు, అంతకాలం నిద్రపోతాడు ఆయన. ఇదంతా ఒక్క రాత్రి బ్రహ్మగారికి. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళ రాత్రి ఏముంది, గట్టిగా పడుకునేసరికి టక్కన లేచిపోతున్నాం, లేచేసరికి చీకటి అయిపోతుంది. ఎప్పుడు చూసినా పురాణం దగ్గర కూర్చున్నట్టే ఉంటుంది, ఎప్పుడు చూసినా అయిపోయినట్టే అనిపిస్తుంది నాకే. అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చూస్తూ ఉంటే చక్కగా 25 ఏళ్ల వయసులో అటు ఇటు హుషారుగా తిరిగిన రోజులు పోయి ఇంత వయసు వచ్చేసింది అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎప్పుడు 25 ఏళ్ళు అనుకోండి, కానీ చూసేవాడికి కూడా అనిపించాలి కదా, నాకు అనిపిస్తే కాదు కదా. కాబట్టి కాలం అలా గడిచిపోతుంది. మన కాలం చాలా స్వల్పం. బ్రహ్మగారు 1000 యుగములు నిద్రపోతాట, అదొక రాత్రిట. మళ్ళీ 1000 యుగములు ఆయనకు ఒక పగలన్నమాట. ఆ కాలం అయ్యాక క్రమంగా ప్రళయం ఆగిపోయింది. ఈ 1000 యుగములు గడిచిన తర్వాత శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు. ఆయన బొడ్డులో నుంచి మళ్ళీ యథాప్రకారంగా తామర పువ్వు పైకొచ్చింది. అది తెల్ల తామర పువ్వు, పుండరీకం. పద్మం కాసుమ శ్వేతపద్మం అన్నమాట. అందుకే శ్వేతపద్మం అనాలి లేదా పుండరీకం అనాలి. తెల్ల తామర పువ్వు ఆ నాభిలోంచి పైకొచ్చింది, నీటి పైకొచ్చింది. అప్పుడు ఏ లోకాలు లేవు. అటువంటి కాలములో ఆ నాభిలో ఉన్న తామర పువ్వు విచ్చుకున్నది.
విచ్చుకున్న దాంట్లోంచి పసిబాలుడిగా నిద్రపోతున్న బ్రహ్మగారు లేచి కూర్చున్నాడు. కానీ ఆవులిస్తూ లేచట. దీర్ఘమైన ఆవులింతది పైగా, మామూలు ఆవులింత కాదు. అబ్బే మన పురాణాల్లో కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటారులేండి. అయ్యి బాబోయ్యాడు, ఒక్కసారి ఇక్కడికి వినపడింది ఒక ఆయన ఆవులిస్తే ఉలిక్కిపడ్డాను నేను ఏమిటానని. హాఫ్ అన్నాడు ఆయన. అప్పుడే సరదాగా అవధానంలో అప్రస్తుతంలో అది ఆవులింత కాదు గేదెలింత అన్నాను. ఆవులింత కాదు గేదె. అలాగా బ్రహ్మగారు కూడా దీర్ఘంగా ఆవులించాట. మన పురాణాల్లో ఈ ఆవులింత గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆవులించిన కృష్ణుడి ముఖమునందు అంటారు భాగవతంలో. ఆయన ఆవులిస్తాడు, అదొక అందం. అప్పుడు నోట్లోంచి సువాసన వస్తుంది. బ్రహ్మగారు ఆవులిస్తాడు, అప్పుడు ఆయన నోరు ఎర్రగా ఉంటుంది కనుక ముచ్చటగా ఉంటుంది, అందులోంచి సువాసన వస్తుంది. మహానుభావులు కొందరు మానవులు ఆవులిస్తారు. ఇక ఆ వాసనకి మళ్ళీ పురాణం చెప్పేవాడు కిలోమీటర్ దూరం పారిపోవలసిందే. అందువల్ల బ్రహ్మగారు అలా ఆవులించగానే అప్పుడు ఆయన నోట్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. అదిగో అలా బయటకు వచ్చినటువంటి ఆ మహాపురుషులే ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు. ఆయన మనస్సంకల్పంతో బయటకు వచ్చారు. మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి మహాత్ములు, దక్ష ప్రజాపతి వంటి ప్రజాపతులు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇటువంటి మహాత్ములు పుట్టుకొచ్చారు. అప్పుడు బ్రహ్మగారు ఏ వేపుకు చూచినా అంధకారం తప్ప మరొకట్లేదట. అంధకారార్ణవే తస్మిన్ నష్టే స్థావర జంగమే. స్థావరములు లేవు, జంగమములు లేవు, అన్నీ నాశనమైపోయాయి. కేవలం కటిక చీకటి, ఈ వర్షంలో ఉన్న కారణం చేత అంతా నీరు, మహాసముద్రం, చీకటి సముద్రం. ఆ చీకటి సమయంలో స్థావర జంగమాలన్నీ నాశనమై ఉన్నాయి. స్థావరాలంటే కదలకుండా ఉండేవి, కొండలు, చెట్లు, వీటన్నిటినీ స్థావరములు అంటారు. కదలకుండా ఒక చోట పడి ఉంటాయి. జంగమములు అంటే మనందరం ఒక చోట నుంచి ఒక చోటకి పెడతాం కదా, మనల్ని జంగములు అంటారన్నమాట. పశువులు, పక్షులు, ఇది మానవులు, వీళ్ళందరూ ఓ చోట నిలకడగా ఉండలేరు. లాక్డౌన్ అన్నా సరే, లాక్ బద్దలు కొట్టుకునే సరే డౌన్ చేసి బయటకు వచ్చేస్తారు తప్ప ఇంట్లో ఆగలేరు. అందువల్ల వీళ్ళందరినీ జంగములు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళగలుగువారు అంటారు. ఇవేవీ లేవు. అప్పుడు ఆయన తన ముఖము నుంచి ఆవిర్భవించిన వారిని చూచి, నాయనలారా, మీరంతా నా మానసపుత్రులు, నాకు కర్తవ్యం బోధించండి, నేనేం చెయ్యాలి? ఒకప్పుడున్న సృష్టి ఇప్పుడు లేదు, భూమి కూడా కనపడటం లేదు, ఎలా సృష్టి చెయ్యాలి అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, స్వామి, ఆధారం లేకపోతే ఆధేయం ఉండదు, ఆధేయం లేకపోతే ఆధారం ఉండదు. కాబట్టి ప్రజలందరికీ ముందు ఒక ఆధారం కావాలి. కూర్చోడానికి, నిలబడడానికి, నివసించడానికి, భోజనం చేయడానికి, అన్ని పనులకి ఒక ఆధారం కావాలి. అదే భూమి. ఆ భూమి ఇప్పుడు కనపడటం లేదు. ముందు భూమిని ఉద్ధరిస్తే, నీళ్లల్లో నుంచి పైకి తీయగలిగితే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దామన్నారు. అప్పుడు బ్రహ్మగారు బాగా ఆలోచించాడు. భూమి కనపడటం లేదు, భూమి లేనిదే సృష్టి చేసినా ఆ సృష్టి నిలబడదు. ఏదో బ్రహ్మమానస పుత్రులు కాబట్టి వీళ్ళు నీళ్లలో అయినా ఉండగలరు, ఇంకో చోటైనా ఉండగలరు. తక్కిన జీవులు అండజములు, స్వేదజములు, జరాయుజములు, ఉద్భిజ్యములు అని పిలువబడే ఏవి ఒక్క క్షణం కూడా భూమి లేకపోతే ఉండలేవు. అండజములు అంటే గుడ్ల నుంచి పుట్టినవన్నమాట. ఈ కోళ్ళు, పాములు, మొసళ్ళు. ఇప్పుడు ఈ స్థావర జంగమాదుల్లో అండజములు గుడ్ల నుంచి పుట్టినవి, స్వేదజములు చెమట నుంచి పుడతాయి అన్నమాట. మానవులకి చెమట పట్టాక స్నానం చేయకుండా ఒక 2-3 రోజులు ఆగితే ఆహా, రకరకాల ప్రాణులు పుడతాయి. కురుపులు పుట్టి అందులోంచి పురుగులు వస్తాయి. ఇంకా తల, ఏడాదికి ఒకసారి తలంటుకుంటే అందులో పేలు అని పుడతాయి. మంచం మీద పడుకుంటే మన చెమట వల్ల నల్లులు పుడతాయి. ఇవన్నీ కూడా ఏమని పిలువబడతాయి అన్నమాట? స్వేదజములు, చెమట నుంచి పుట్టినవి. ఉద్భిజ్యములు అనేవి మూడవి. అంటే విత్తనములు నేల మీద వేస్తే ఆ నేలలో పడిన విత్తనములు నీళ్లకి తడిసి భూమిని చీల్చుకుని మొక్కలుగా, పాదులుగా బయటకు వస్తాయి. విత్తనముల నుంచి పుట్టేవన్నీ ఉద్భిజ్యములు అన్నమాట. అనగా
విత్తనములు భూమి లోపలికెళ్ళి నీళ్ళకి తడిసి నాని నేలనలా చీల్చుకుని పైకొస్తాయి. ఇవన్నీ ఉద్భిజములు. చెట్లు పాదులు అన్నీ ఉద్భిజములు. ఇక నాలుగవవి జరాయుజములు. స్త్రీ గర్భకోశంలో మావి అని ఉంటుంది. ఆ మావి ఈ పురుషుడి రేతస్సు కలిసి గర్భకోశంలో ఒక పిండం తయారవుతుంది. ఈ మావి నుంచి పుడతాడు గనక మానవుడు జరాయుజుడు. ఆవులు, గేదెలు, ఈ కుక్కలు, ఈ మనుష్యులు వీళ్ళందరూ జరాయుజులు అన్నమాట. ఈ విధంగా అండజ, స్వేదజ, ఉద్భిజ్య, జరాయుజములని పిలువబడే 4 ప్రాణులు కూడా భూమి లేకపోతే బ్రతకవు, భూమి లేకపోతే పుట్టవు. వీళ్ళందరికీ ఆధారం భూమి. భూమి కనపడలేదు. అప్పుడు ఆయన తన పుత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పృథివీ తలమునకు ఆధారభూతుడైన పరమాత్ముడు మమ్మల్ని రక్షించుగాక అనగానే వెంటనే శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారి కుడిముక్కులో నుంచి అత్యంత సూక్ష్మమైన తెల్లని వరాహ రూపంలో బయటకొచ్చాడు. ఎంత సూక్ష్మం అంటే అది ఏమిటో కూడా కనపడలేదట. కానీ ముక్కులోంచి బయటకు వచ్చి క్షణంలో చూస్తూ ఉండగా అది పెద్ద వరాహంగా మారిపోయింది. మహాద్భుతమైన వరాహం. ఆ వరాహం శరీరం అంతా జూలు ఉన్నది. ఆ వెంట్రుకలు, తెల్లని వెంట్రుకలు పైకి కిందకి కదులుతున్నాయి నీళ్లలో. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. ముట్టె పెద్దది, తెల్లని కోరలు ఉన్నాయి. ఈ కోరలతో ఉన్న వరాహస్వామి వారు, యజ్ఞవరాహస్వామి వారు, శ్వేతవరాహస్వామి వారు నీళ్లల్లో దిగి నీళ్లు చీల్చి పారేశాడు. ఈ జలాలకు అధిదేవత అయిన సముద్రుడు వరుణుడు కూడా వణికిపోయారట. అంత వేగంగా ఈస్తే మేము తట్టుకోలేం, కొంచెం మెల్లగా ఈది అన్నారు. ఆయన ఈది ఎక్కడో రసాతలంలో బూడిద కుప్పగా మారిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒక ఆకారం సంతరించుకున్న భూదేవిని జాగ్రత్తగా 2 కాళ్లతో పట్టుకుని పైకి తీసుకొచ్చి తన శక్తితో నీటిపైన నిలబెట్టాడు. అప్పుడు మళ్ళీ ఏమైంది? బ్రహ్మదేవుడు, స్వామి నీటి మీద భూమి ఉన్నది, కానీ భూమి మీద నీరు ఉండాలి. నీరు లేకపోతే ప్రాణులను సృష్టించలేం, ప్రాణులందరూ జలం లేకపోతే బ్రతకలేరు, కాబట్టి దీని మీద కూడా నీళ్లు పెట్టు అన్నట్ట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ అద్భిహి సంఛాధితామిచ్చన్ పృథివీంస ప్రజాపతి. వరాహస్వామి వారు బ్రహ్మని, నీకో శక్తి ఇస్తున్నాను, ఈ శక్తి వల్ల భూమి కిందలాగో నీరుంటుంది, సముద్రంలో ఉంది కనుక భూమి పైన కూడా నీరు నింపు అన్నాడు. అప్పుడు బ్రహ్మ తన దివ్యశక్తితో భూమి మీద నదులు, సరస్సులు, నూతులు, పెద్ద పెద్ద దిగుడు బావులు ఇవి ఏర్పాటు చేశాడు. భూమి మీద మళ్ళీ నీరు వచ్చేలా చేశాడు. ఇప్పుడు భూమి అంతా నీటితో నిండింది. భూమి అడుగున, భూమి పైన, భూగర్భంలో అన్ని చోట్ల జలం పెట్టాడు. దాంతోపాటు భూమి చుట్టూతో ఉన్న సముద్రాల్ని విభజించాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, దక్షిణ సముద్రం, ఉత్తర సముద్రం అని పేరు పెట్టాడు. సాముద్రాశ్చ సముద్రేషు నాదేయాశ్చ నదీషు చ. ఆ తర్వాత మళ్ళీ ఈ సముద్ర జలాన్ని స్వచ్ఛం చేసి, ఉప్పుదనం లేకుండా చేసి, మంచి రుచి కలిగిన అమృతం వంటి జలాలతో నదీ నదజలములుగా మార్చాడు. మళ్ళీ వీటిల్లో నిలవ ఉండడానికి సరస్సులు, చెరువులు పెట్టాడు. వీటిని శుభ్రం చేయడానికి ఒక ప్రక్రియ పెట్టాడు. భూమిలోకి ఎప్పటికప్పుడు వర్షపు నీరు ఇంకడం కోసమనే భూమి మీద గడ్డి మొదలైనటువంటి మొక్కల్ని పెట్టాట. తృణముల వల్ల భూమిలోకి నీరు ఇంకుతుంది అని చెబుతోంది బ్రహ్మాండ పురాణం. ఇది ఒక విజ్ఞానం. అందుకే ఈ అధ్యాయమునకు ప్రపంచ విజ్ఞానం అని పేరంటోయి. వర్షం కురుస్తోంది, కానీ వర్షం ఇవాళ నదులుగా మారి మనకి ఉపయోగపడడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఏ నగరంలో చూడండి, నగరంలో ఎక్కడన్నా భూగర్భ జలాలు లేవు. కొన్ని నగరాల్లో అయితే 1000 అడుగుల లోతుకెళ్ళినా నీరు చుక్కరాదు. ఎందుకు రాదు? అంత కాంక్రీట్ వయ్యం. భూమిలోకి నీరు ఎక్కడ పెడుతోందండి? వెళ్ళడంలా. అలా వెళ్ళాలంటే భూమిలోకి నీరు తృణములు ఉండాలట. అందుకని అమెరికాలో ఏ ఇంటి ముందైనా కంపల్సరిగా లాన్ ఉంటుంది. పచ్చిక బయలు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉండదు. మనకు వల్లే కదా కఠోరమైన రూల్స్ అక్కడ. మళ్ళీ నెలకో 2 నెలలకో ఆ గడ్డి కత్తిరించాలి. ఎక్కువైపోయినా గడ్డి కిందకి నీరు దిగదట, అందుకని కత్తిరించాలి. గడ్డి లాన్లు ఎక్కువగా ఉంటే, పచ్చిక బయళ్ళు ఉంటే దానివల్ల భూగర్భంలోకి జలం వెడుతుంది. అందుకనే మొక్కలు, చెట్లు, పచ్చిక బయళ్ళు ఇవి కేవలం భూగర్భంలోకి జలం వెళ్ళడానికి, వర్షాలు కురవడం కోసం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఇవాళ ఎక్కడ ఒక్క అడవి లేదు.
జనారణ్యం తప్ప అరణ్యం లేదు. సిమెంట్ రోడ్లు, అసలు సిమెంట్ రోడ్లు అంత నష్టం రోడ్లే తెలుసా? తారు రోడ్లే కొంత నయ్యం. పూర్వం మట్టి రోడ్లు ఉన్నంతకాలం మనకి ఎప్పుడు నీటికి కొరత లేదు, ఇవాళ అన్నిటికీ కొరతే. పైగా ఆ సిమెంట్ రోడ్డు కూడా ఇంత రోడ్డు ఇలా వేస్తాడు, ఈ పక్కకి దిగాడా చచ్చిపోతాడు, ఈ పక్కకి దిగితే పడిపోతుంది, ఆ కారు రావదు, అక్కడికి పూడ్చడం. ఇంకేం పెడతాయి నీటిలోకి? ఉన్న నీరు భూమిలోకి ఇంకకుండా చేసి ఇంకుడు గుంటలు, నీ ముఖం గుంటలు అని కొత్తగా ఇప్పుడు పెట్టడం అనమాట. మళ్ళీ దానికోసం ఇంకుడు గుంట. పూర్వం చక్కగా సముద్రంలో ఉన్న ఉప్పురాళ్ళు వేసుకునేవాళ్ళం. ఆ ఉప్పురాళ్లతోటి పప్పు వండుకుంటే, ఆ ఉప్పురాళ్ళు మెంతి మజ్జిగలో వేసుకుంటే, పులుసులో వేసుకుంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అవి తీసి అయోడైజ్డ్ అనే ఉప్పు తయారు చేశారు. ఈ ఉప్పు అంతా మోకాళ్ళ నొప్పులకి మూలం అయింది. ఇప్పుడు చేతుల నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి అయోడైజేషన్ చేసినటువంటి ఉప్పు కారణం. ఇప్పుడు ఏం చేస్తున్నానట, అమ్మో ఆ ఉప్పు అనారోగ్యంట అని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ రాళ్ళు దొరుకుతాయా చూసి ఉన్న 4 రాళ్ళు సంపాదించిన 4 రాళ్ళు 4 ఉప్పు రాళ్ళకి తగలేస్తున్నాం. ఇలా అన్నీ పాడు చేసుకుని కృత్రిమం చేసి అనారోగ్యం పాలయ్యి మళ్ళీ కొత్తగా కొర్రలు తిందామా, మన మొర్రలు ఎవడ వింటాడు అనుకుంటూ వెర్రి వాళ్ళై తిరుగుతున్నారు. చూసారు ఎంత విచిత్రం అయిపోయిందో. హాయిగా ప్రకృతి సహజమైన రోజుల్లో ఎంత సుఖంగా బతికేవారండి. ఆ రోజుల్లో గారెలు తింటే ఎంత రుచిగా ఉండేవి. ఇప్పుడు గారెలు తింటే చేదు, టమాటా తింటే నోరు పొక్కుతోంది, యాపిల్ పండు తింటే 3 రోజుల పాటు నోట్లోని మాట రాదు. ఇంకా వేసవి కాలంలో మామిడి పళ్ళు తినడం అంత నరకం మరొకట్లేదు. ఒకసారి మామిడి పండు తిన్నామా, నాకు తెలియక 2015లో ఇక్కడ మామిడి పండు ఇస్తే తిన్నాను. 3 రోజులు గొంతంత మాట పిగిలేది కాదు. అప్పుడు నాకు అర్థమైంది దాని మీద కెమికల్స్ వెళ్ళారట. దానివల్ల నాలుక మండిపోయేదనమాట, కొట్టుకుపోయేదనమాట. చివరికి మామిడి పండు తినడానికి లేదు, మామిడి లేదు, మా ఆవిడి లేదు పొమ్మన్నాడు ఈ మధ్యలో ఒక ఆయన. అన్నీ కృత్రిమే. ఎక్కడ చూసినా మనుషుల మధ్యలో తగాదాలు తప్పేమీ లేవు, అన్నీ మారిపోయాయి. కారణం కలుషితం. హాయిగా ప్రకృతిలో ఉండడం ఒక గొప్ప యోగం. లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఉపకారం జరిగిందండి. అన్ని వాహనాలు మూసుకుపోవటం వల్ల కింద సంవత్సరం వేసవకాలం ఎంత ఆహ్లాదంగా ఉందో, దిక్కుమాలిన మంటలు లేకుండా పోయాయి. చూశారు, పెద్దగా దోమలు లేవు. ఇప్పుడు మళ్ళీ దోమలు మళ్ళీ మొదలైపోయాయి. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఈ పెట్రోలు డీజిలు మొదలైన వాటితో నడుస్తున్నటువంటి వాహనాలు కొంతకాలం మూల పెడితే వచ్చే లాభాలు ఏమిటో మనకే తెలుస్తూనే ఉన్నది. అందుకని ఆ రోజుల్లో కాలినడకన ఎడ్ల బళ్ళ మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వెర్రెళ్ళ ఆరోగ్యవంతులు గనక. అందువల్ల ఈయన ఏం చేశాడనమాట, ఈ జలం భూమిలోకి ఇంకడం కోసమని ఈ తృణాదులు పెట్టాట. ఆ తర్వాత పర్వతాలని కుంగిపోయిన వాటిని చుట్టూతా పెట్టాడు. ఈ పర్వతములు భూమిని ధరిస్తాయి, అందుకని భూధరములు అన్నాడు. ఉద్ధృత్య ఉర్వీం అథ న్యస్తాం పృథక్యాస్తు సమీకృత్య పృథివ్యాం సహ అచినోత్ గిరీన్ అన్నాడు. అనగా భూమి బ్యాలెన్స్గా ఉండాలంటే కొండలు ఉండాలి. ఏ మూలల్లో కొండలు ఉంటే భూమి అటు ఇటు కుంగిపోకుండా ఎక్కువ భూకంపాలు రాకుండా ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో గొప్ప గొప్ప పర్వతాలు పెట్టి, అటువంటి కుల పర్వతాలు అంటారు. హిమాలయాలు, వింధ్య పర్వతం, అలాగే మేరు పర్వతం, వెంకటాచలం, శ్రీశైలం, ఈ కొండలు భూమిని నిలబెడతాయి. అందుకనే దానికి భూధరము, భూమిని ధరించున్నది. మీరు చూడండి, ఎప్పుడైనా కొండలన్నీ కొట్టేయండి, భూమి నాశనం అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టిపారేస్తున్నారే కొండలు, దానివల్ల భూమి బ్యాలెన్స్గా ఉండదు. ఉదాహరణకి ఓ పడవ ఎక్కాం, నాటు పడవ. ఈ వైపు ఒకడు కూర్చుంటే ఈ వైపు ఒకడు కూర్చోబెడతారు. అంటే ఈ వైపు పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఇద్దరు కూర్చుంటే ఈ వైపు మా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఒకడు కూర్చోబెట్టాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇటు ఇటు ఏమవుతున్న వాటి ఇటు ఇటు ఒరిగిపోతుంది. అందుకని ఇక్కడ ఎంత బరువు ఉందో అక్కడ అంత బరువు ఉండాలి. అలా భూమి ఒకవైపుకు కుంగిపోకుండా, భూకంపం వచ్చి మొత్తం నిర్మాణములన్నీ భూమిలో ఇరుక్కుపోకుండా ఉండడం కోసమని భూధరములను, కొండలను పెట్టాట. అందుకని కొండలని ఒక స్థాయి దాటి పిండి చేయకూడదు. అందులో ముఖ్యంగా హిమాలయ పర్వతాలు ఒకటి, వింధ్య పర్వతాలు ఒకటి, వీటిని ఎక్కువ పేల్చేస్తే హఠాత్తుగా నదులు పొంగి కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. ఇప్పుడు బదరీ దగ్గర అక్కడ డ్యాములు కట్టినప్పుడల్లా చూడండి మీరు, మొన్న కూడా మళ్ళీ కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు, కొన్ని వందల మంది వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణం మనం చేస్తున్న తప్పుడు పనులను ఎప్పటికీ తెలియట్లేదు మనకి. అక్కడ అసలు డ్యాములు కట్టకూడదండి, నేను చెప్పడం కాదు. మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళండి, ఒక్క డ్యాము కట్టారేమో చూడండి. అక్కడ వాళ్ళు ఏ నదులకి ఇలా మనం కట్టినట్టుగా ఇన్ని డ్యాములు కట్టరు. అలా కడితే నేరం.